ఎం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మండపేట పట్టణానికి చెందిన అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ మేనేజర్ ఎమ్మిడిశెట్టి నాగభూషణం తమ ట్రస్ట్ ద్వారా దాతల సహకారంతో వేసవికాలం దృష్టిలో ఉంచుకుని చల్లని మజ్జిగ చలివేంద్రాన్ని మండపేట రథం సెంటర్ వద్ద ఏర్పాటు చేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కాళ్లకూరి గొల్లబాబు, జిల్లా ఆర్యవైశ్య సంఘ నేత కంచర్ల చిన్న వీరభద్రరావు చేతుల మీదుగా చల్లని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కొరకు తన మిత్రులకు, బాటసారులకు మొక్కలు పంపిణీ చేశారు నాగభూషణం. మండపేట పట్టణానికి చెందిన స్టార్ హెల్త్ సీనియర్ మేనేజర్ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎమ్మిడిశెట్టి నాగభూషణం గత 15 సంవత్సరాలుగా తమ ట్రస్ట్ ద్వారా ప్రతి వేసవిలో సుమారు 2 నెలలు దాతల సహకారంతో చల్లని మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఈ రోజు మండపేట రథం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చల్లని మజ్జిగ చలివేంద్రాన్ని ఈ రోజు దాత అయిన ఆర్యవైశ్య జిల్లా నేత కంచర్ల చిన్న వీరభద్రరావు, మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కాళ్లకూరి గొల్లబాబు చేతుల మీదుగా చల్లని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కొరకు తన మిత్రులకు, బాటసార్లకు మొక్కలు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణ కొరకు వేసవి కాలంలో పక్షులకు వీలైన చోట ఆహారం, మంచినీరు అందించేందుకు చిరుధాన్యాలతో పాటు వేలాడదీసే ఉట్లను పంపిణీ చేసి సమాజంపై తనకున్న ప్రేమను ఈ విధంగా చాటుకున్న తమ మిత్రులు ఎమ్మిడిశెట్టి నాగభూషణాన్ని అభినందించి తాను చేసి సేవా కార్యక్రమాల్లో తాము కూడా భాగస్వాములుగా ఉంటూ తమ వంతు సహకారం అందిస్తామన్నారు. మండపేట అమ్మ ఫౌండేషన్ మరియు మా పూర్వ విద్యార్థులైనటువంటి 1990 సంవత్సరంలో 10th క్లాస్తో 10వ తరగతిలో మేము అందరం కలిసి చదువుకుని ఉన్నాము. ఆ పూర్వ విద్యార్థుల యొక్క సహకారంతో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రథం సెంటర్ వద్ద మజ్జిగ వితరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఉగాది రోజుని ఇలాంటి కార్యక్రమం గత 15 సంవత్సరాల బట్టి మేము జరుపుతున్నా, కానీ మా స్నేహితులతో ఈరోజు ఇలాగా మేము అందరం కలిసి ఉగాది పండుగని జరుపుకుని అదేవిధంగా అందరికీ ఇక్కడికి వచ్చిన బాటసారులందరికీ వేలాది మంది ఈ వీధిలో మెయిన్ రోడ్లో సంచరిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఈ రోజు నుంచి 2 నెలల 20 రోజుల పాటు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాము. ఇది 15వ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మా స్నేహితులందరూ మేము చిన్ననాటి స్నేహితులందరూ కలిసి ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు పర్యావరణాన్ని కాపాడే దిశగా పూల మొక్కలు, అలాగే బాటసారులకు సంబంధించి మజ్జిగ వితరణ, 24 గంటలు మంచినీటి సదుపాయంతో పాటు పక్షులను కూడా కాపాడే దిశగా మా స్నేహితులకు సహకారంతో పక్షులకు కూడా ఈ 3 నెలల పాటు వాటికి కావాల్సిన పక్షులకు సంబంధించి మేము ఈ విధంగా ప్రతి ఇంటి దగ్గర పక్షులకి ఆహార పథకాన్ని ఒకటి మేము ప్రారంభించడం జరిగింది. ధాన్యంతో పాటు వాటికి ఇష్టమైన గంటలు కూడా ఒక్కొక్క బౌల్లో పెట్టి మేము ఊరంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయదలుచుకున్నాము. మరి భావితరాలకి పక్షులు చాలా అవసరం, కానీ ఇప్పుడున్న పర్యావరణంలో పక్షులు చనిపోతున్నాయి. మనం అంటే ఆకలేసిన, దాహం వేసినా మనం చెప్పుకోగలం, తెచ్చుకోగలం, కానీ పక్షులు అలా చెప్పుకోలేవు. ఉంటే తాగుతాయి, ఉంటే తింటాయి తప్ప, లేకపోతే చనిపోతాయి తప్ప అవి అడిగే పరిస్థితి కనపడదు. అందువల్ల మరి ఈ సంవత్సరం నుంచి పక్షులకు కూడా వాటికి పూర్తి ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలు ఈరోజు మా ఆర్యవైశ్య సంఘం, జిల్లా ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ గారు కంచెల చిన్నభద్రరావు గారు, అలాగే మా అమ్మ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు కాళ్లకూరి గొల్లబాబు గారు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మా స్నేహితులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. కాకుండా ఈ వేసవికాలం అంతా సుమారు జూన్ 20వ తారీఖు వరకు ప్రతిరోజు దాతల సహకారంతో మేము ఈ చలివేంద్రం మరియు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది తప్పకుండా వాళ్ళే మాకు ఫోన్ చేసి మా మజ్జిగ వితరణ కార్యక్రమం పెట్టారు కదా, పెడితే కనుక తప్పనిసరిగా మా పేరు రాసుకోండి అనే స్థాయికి మరి మమ్మల్ని డోనర్స్ తీసుకెళ్ళడం మాకు నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు అన్ని చోట్ల జరగాలని, ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రతి చోట మజ్జిగ వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.